హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవని మా మిస్సెస్ సింపుల్గా వెజిటేబుల్ లేకుండా అల్లం పులుసు తయారు చేద్దామని చెప్పింది. ఎలా తయారు చేస్తానో చూడు అని చెప్పింది. దానికి కొంచెం అల్లం, ఒక ఐదు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఒక 5 మిరియాలు, 2 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు, అల్లం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు తీసి మిక్సీ జార్లో వేసుకోండి. టమాటా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. మిరియాలు, జీలకర్ర కూడా మిక్సీ జార్లో వేసుకొని, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయండి, మిక్సీ చేయండి. అలా గ్రైండ్ చేసిన తర్వాత కింద అల్లం ముక్కలు ఏమీ లేకుండా చూడండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని ఆ పెనంలో వేయండి. మనం మిక్సీ పట్టిన మిశ్రమం అంతా కూడా ఆ పెనంలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. నూనెలో బాగా మగ్గాలి. మిశ్రమం అంతా కూడా బాగా నూనెలో మగ్గాలి. అలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్లు కారం, అరగల రుచికి సరిపడగా ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని అందులో వేయండి. అలా వేసిన తర్వాత బాగా కలపండి. ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలాగా మగ్గనివ్వండి. అలాగే టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర కట్ చేసి పైన జమ్మండి. అంతే, అల్లం పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో అల్లం పులుసు వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. మా మిస్సెస్ చాలా బాగుందన్నది మా మిస్సెస్.